ఇంధన సంక్షోభం లేదు. ఎలినోనో ఎఫెక్ట్ సాధారణమే. ఆహార నిల్వలు పుష్కలం. మరి నిత్యావసర సరుకుల ధరలు ఎందుకు పెరుగుతున్నాయి? పెరిగిన బియ్యం ఇతర వస్తువుల ధరలు ద్రవ్యోల్బణం అదుపులోనే ఉంటుందన్న కేంద్రం ఉందంటున్న కేంద్రం మరి ధరలు పెరుగుదల అయిందని ఒక వార్తనైతే రాసిర్రు. మరి ధరల పెరుగుదల కట్టడి ఎందుకు కావట్లే? లోపం ఎక్కడ? మార్కెట్ అనిశ్చిత పరిస్థితుల కేంద్ర ప్రభుత్వ పాలన వైఫల్యమా అని ఒక వార్తనైతే చూస్తున్నాం. అసలు ఎల్నినో ప్రభావం ఇప్పట్లో ఉండదు. ఎల్నినో ప్రభావం తర్వాత చూపెడుతుంది. ఇప్పుడు పంట పండకపోతే తర్వాత పరిస్థితి చూపెడుతుంది ఎల్నినో ప్రభావంతో. అయితే ఇప్పట్లో అయితే పుష్కలంగా ఉన్నాయి, పుష్కలంగా తినడానికి అన్నీ ఉన్నాయి. అయితే ఇక్కడ చూసుకుందాం ఒకసారి. దేశంలో ఇంధన సంక్షోభం లేదు. ఆహార ధాన్య నిల్వలకు డోకా లేదు. మార్కెట్లో సరఫరా వ్యవస్థ సజావుగానే ఉందని కేంద్ర ప్రభుత్వం లెక్కలు చెబుతున్నాయి. ఎల్నినో ప్రభావం సాధారణ స్థాయిలో ఉందన్నది అధికార అంచనా. ద్రవ్యోల్బణం కూడా అదుపులో ఉందని ఆర్బీఐ అంటోంది. ఆర్బీఐ గణాంకాల ప్రకారం జూలైలో రిటైల్ ద్రవ్యోల్బణం 4.45% నమోదైంది. వాస్తవానికి ఆర్బీఐ మార్గదర్శకాల ప్రకారం ద్రవ్యోల్బణం 2.6% ఉండాలి. కానీ 4% ఉంటే అత్యంత నిలకడగా ఉన్నట్లు. రిజర్వ్ బ్యాంక్ లెక్కల ప్రకారం ప్రస్తుతం ద్రవ్యోల్బణం 4.45% ఉన్నందున ధరల పెరుగుదలలో పెద్దగా పెరుగుదల ఉండదు. కానీ కేంద్ర ఆర్బీఐ చెప్తున్న లెక్కల ఒక రకంగా ఉంటే నిత్యావసర ధరలు మాత్రం సామాన్యులకు నడ్డి విరుస్తున్నాయి. బియ్యం, పప్పులు, వంట నూనెలు, కూరగాయలు, పాలు వంటి రోజు నిత్యావసర వస్తువులు ధరలు రోజుకు పెరుగుతూనే ఉన్నాయి. దేశంలో ఆర్థిక వ్యవస్థకు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదని చెప్తున్న కేంద్రం మరి ఈ నిత్యావసర వస్తువులు ధరల పెరుగుదలకు కారణం ఎందుకు చెప్పడం లేదనే ప్రశ్నగా మారుతోంది. గత నెల 31 వరకు దేశవ్యాప్తంగా కిలో బియ్యం సగటు చిల్లర ధర ₹45.09గా ఉంది. ఈ ఏడాది క్రితం 42.77గా ఉన్న ధరతో పోలిస్తే ఇది 5.42% ఎక్కువ. జనవరి చివరిలో 42.58గా ఉన్న ధరతో పోల్చిన 5.80% పెరిగింది. అయితే టోకు మార్కెట్లోనూ బియ్యం క్వింటాలకు 4,041 నుంచి 6,000 వరకు పలుకుతుంది. గత ఏడాది క్రితం క్వింటాలకు కనీసం 3,828గా ఉండేది. కానీ ఈ ఏడాదిలో 5.35 పెరుగుదల వృద్ధిని నమోదు చేసుకోవడం దారుణం. కందిపప్పు కిలో 123, మినపప్పు 121, పెసరపప్పు 112గా ఉన్నాయి. అయితే ఇక్కడ అన్ని స్టాక్ ఉన్నాయట, కానీ రేట్లు ఎందుకు పెరుగుతున్నాయని ఒక వార్త మంచి తీసుకొచ్చారు. ఇంధన సంక్షోభం అయితే లేదు. వేరుశనగ నూనె 206, సన్ఫ్లవర్ నూనె 190 ధరలు పలుకుతున్నాయి. ఇక కేంద్రం గణాంకాల ప్రకారం జూలై 1 నాటికి బియ్యం, గోధుమల నిర్వహణ నిల్వలు ఇతరత్ర కలిపి 411.20 లక్షల టన్నులుగా ఉండాల్సి ఉంది. ఈ లెక్కన ఆహార ధాన్యాల విషయంలో దేశానికి ఎలాంటి డోకా లేదన్నట్లే. అయితే రిటైల్లో గోధుమల బియ్యం మార్కెట్లో ఎందుకు మండిపోతున్నాయి అర్థం కాని పరిస్థితి. ప్రభుత్వం వివరాల ప్రకారం ఉత్పత్తి బాగానే ఉంది, కానీ ధరలు దిగి రావడం లేదు. ధరల్లో ఏర్పడిన ఈ వ్యత్యాసం ఒత్తిడి సరఫరా గొలుసులోని వివిధ దశల్లోనే ఉన్నట్టు తెలుస్తోంది. రైతు నుంచి మిల్లర్లకు, మిల్లర్ నుంచి హోల్సేల్ వ్యాపారికి, అక్కడి నుంచి రిటైల్కు చేరే క్రమంలో రవాణా నిల్వలు, మిల్లింగ్, ప్రాసెసింగ్, ప్యాకేజింగ్, విద్యుత్, కూలీ, వ్యాపార మార్జిన్ వంటి ఖర్చులు తుది ధరలో చేరుతాయి. ఇంధన సంక్షోభం లేకపోయినా ఇంధన వ్యయం ఈ మొత్తం వ్యవస్థలో పరోక్షంగా ప్రభావం చూపుతుంది. అలాగే ఎల్నినో ప్రభావం సాధారణంగా ఉన్నప్పటికీ వర్షపాతం ప్రాంతాల వారీగా మారడం, పంటల దిగుబడిలో హెచ్చుతగ్గులు, నిల్వలు నిర్వహణ, మార్కెట్ అంచనాలు, దిగుమతి ధరలను ప్రభావితం చేయొచ్చు. మరి కీలక అంశం ధరలు పెరిగినప్పుడు చిల్లర మార్కెట్ వేగంగా స్పందించడం, ధరలు తగ్గినప్పుడు అదే వేగంతో తగ్గకపోవడం, టోకో ధరలు తగ్గుదల వినియోగదారునికి ఎంతవరకు చేరువవుతుంది అన్నది స్పష్టంగా కనిపించకపోతే మార్కెట్ వ్యవస్థలో మార్జిన్లు, నిల్వ వ్యయాలు, మధ్యవర్తిత్వ ఖర్చులపై ప్రశ్నలు తప్పవు. కేంద్రం 555 మార్కెట్ కేంద్రాల్లో 22 కీలక నిత్యావసర వస్తువుల ధరలను ప్రతిరోజు పర్యవేక్షకునకు మించి ధరలు సరఫరా వ్యవస్థను సరిచేయకపోవడమే ఇబ్బందికరంగా మారుతుందని ఒక వార్తనైతే చూస్తా ఉన్నాం. ఇక్కడ ఏంటంటే ఎల్నినో ప్రభావం అంత పెద్దగా లేదు. 4.40% కనబడుతుందట. అంటే మంచిగా ఉన్నట్టు, అంటే దాదాపు నిల్వలు ఉన్నాయని చూపెడుతుంది. అయితే ఇక్కడ విషయం ఏంటంటే అక్కడ నిల్వలు ఉన్నాయి, ఇక్కడ ఇప్పటికే ఎంత పెద్ద అదేం లేదు. ఎల్నినో ప్రభావం ఏం చూపెడతలేదు. నిత్యావసర వస్తువులు, ఇంధన సరుకులు నిల్వ ఉన్నాయంటే నిల్వ ఉన్నాయి. మరి రేట్లు ఎందుకు పెరుగుతున్నాయి అని అర్థం కాని పరిస్థితి. సరే, ఒకవేళ రేట్లు పెరుగుతున్నాయి అనుకో, పెరిగినప్పుడేమో స్పాట్లో పెరుగుతున్నాయి, కానీ దించేటప్పుడు మాత్రం అమాంతం దిగుతలేవు. మరి ఎందుకు దిగుతలేవు? సామాన్యుడు మొత్తానికైతే నడ్డి విరుస్తున్నట్టుగా ఒక వార్తా కథనం రాసుకొచ్చారు. నిజమే ఇది. మనం పెరిగేటప్పుడు అమాంతం పెరిగేస్తున్నాయి, మరి దిగేటప్పుడు మాత్రం దించినంటే రేటు దిగుతలేదు.
ఎందుకు పెరుగుడు మీదనే ఉన్నాయి, దిగుడు లేదు. ఇక అన్ని స్టాక్ ఉండి అవసరానికి వాడుకునేంత మనకు ఉన్నది, కానీ రేట్లు ఎందుకు పెడుతున్నాయని అర్థం కాని పరిస్థితిలో ఉందని దానికి సంబంధించిన ఒక కథనం మంచిగా రాసుకొచ్చారు.